మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి తిరుపతికి పూర్వ వైభవం తీసుకురావడం ఏంటి సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ గారి టైంలో వైకుంఠ ఏకాదశి టికెటింగ్ సంబంధించి ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు, ఎప్పుడు లేనట్టుగా. మీ లైఫ్ టైంలో చేయలేంది ఆయన ఫస్ట్ టైం సీఎం గా వచ్చినప్పుడు ఒక కొత్త సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఒక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా. అంటే మీ మిజరబుల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ వల్ల రీసెంట్ గా చనిపోయారు కదా తిరుపతి ఒకే స్లాట్ లో 6 చనిపోయారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ జరగకుండా కొత్త సిస్టమ్స్ ని తీసుకొస్తా హ్యాజిల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేసినట్టు మీరేమైనా చేశారా? అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. సార్ అసలు లడ్డు సబ్ స్టాండర్డ్ గా ఉంది అని మీకు ఎలా అనిపించింది? ఐ రియలీ వాంట్ టు నో. ఇస్ ఇట్ లైక్ యూ ఐడెంటిఫైడ్ ఎనీ ఫౌల్ స్మెల్, ఆర్ మీరు లడ్డు చేతులు ఇలా పట్టుకుంటే అందులోంచి యానిమల్ ఫ్యాట్ ఇలా కారిపోయి మీ బట్టల మీద పడడం, ఇలాంటి ఏమైనా జరిగాయా? ఏదో ఒకటి జరుగుండాలి కదా. వాట్ ట్రిగ్గర్డ్ యూ టు ఇన్వెస్టిగేట్? ఎందుకంటే లాస్ట్ 5 years నాకు గానీ నా చుట్టుపక్కల వాళ్ళకి గానీ తిరుమల లడ్డులో ఎలాంటి తేడా అనిపించలేదు. మాకు ఎలాంటి డౌట్స్ రానప్పుడు మీకే ఎందుకు వచ్చాయి? ఐ వాంట్ టు నో సార్. ఆర్ కనీసం రెగ్యులర్ గా చేసే ల్యాబ్ రిపోర్ట్స్ లో ఏమైనా డీవియేషన్స్ జరగడం ఇలాంటి ఏమైనా జరిగాయా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొత్తం సిబిఎన్ గారి నుండే స్టార్ట్ చేయాలి. ఎవరికి లేనిది ఈయనకే ఎందుకు అనిపించింది? ఇఫ్ ఐ వర్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఐ వుడ్ స్క్వేర్లీ స్టార్ట్ ద ఇన్వెస్టిగేషన్ ఫ్రమ్ సిబిఎన్ గారు అండ్ టీమ్. లడ్డూలో కూడా ఏదో కల్తీ ఉందని సిబిఎన్ గారికి ఆయన టీం కి అసలు ఎక్కడ ఎప్పుడు ఎలాగ ఏ రూపంలో అనుమానం మొదలైందో ఖచ్చితంగా జనాలకి ముందు పెట్టాలి. ఊరికనే పూర్వవైభవం తేవాలి అని సినిమా డైలాగులు చెప్పడం కాదు సార్, యూ హ్యావ్ టు మీన్ ఇట్.